హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరికీ నోరూరించే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారండి. సో అదేంటనుకుంటున్నారా? బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వాని చాలా ఈజీగా మంచి రుచితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఆలస్యం ఎందుకు, చూసేద్దానండి. దీనికోసం నేను ఇక్కడ 7 పీసెస్ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి. సో ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాక ఇప్పుడు వీటిని నేను సైడ్స్ని తీయట్లేదు. సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని తీయకుండానే నేను చేస్తున్నాను. మీకు అలా నచ్చకపోతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 4 పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకోవాలి. అన్ని పీసెస్ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇందులోకి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం బాదం, కొంచెం కిస్మిస్, కొంచెం జీడిపప్పు పలుకులు తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను అన్నమాట. బాగా కోల్డ్గా ఉంది కదా, అందుకని కొంచెం నెయ్యి అనేది బాగా గట్టిగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని ఇలా నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కరిగించుకున్నాక ముందుగా నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ల బాదం, ఇంకా కిస్మిస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మీకు స్వీట్లో ఉండాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నేతిలోకి ఇంకొంచెం ఆయిల్ కానీ లేదనుకుంటే నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి కానీ వేసుకొని కరిగించుకున్నాక ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని వేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సో వేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని ఈ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా ఉంటుందన్నమాట. అది బ్రెడ్ తెచ్చుకున్న ఒక 2 రోజులు అయిన తర్వాత మీరు బ్రెడ్ హల్వా చేయాలనుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని 1 కప్పు పంచదార తీసుకోండి. నేను తీసుకునే బ్రెడ్ పీసెస్ బట్టి నేను పంచదార చెప్తున్నాను. సో మీరు బ్రెడ్ మొత్తం తీసుకున్నారనుకో 1.5 కప్పు వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. చేతికి కొంచెం జిగిరిగా అనిపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి వేసుకొని అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకుని అన్ని వైపులు తిప్పుకుంటూ ఈ విధంగా చేయటం వల్ల బ్రెడ్ అనేది షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ షుగర్ సిరప్లోకి ఇలాచీ పౌడర్ వేయాలనుకున్నాను. సో మర్చిపోయాను. సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసేస్తాను. పౌడర్ కనుక ఉంటే 1 స్పూన్ వేసుకోండి, లేదనుకుంటే ఇలాచీలు 4-5 దంచేసుకొని వేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా ఇలా మగ్గించుకుంటే షుగర్ సిరప్ని బాగా బ్రెడ్ పీసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను 1/2 కప్పు వరకు చిక్కటి పాలను వేసానండి. ఇవి చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. చిక్కటి పాలను వేసుకోండి. పాలు వేసుకున్నాక బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. సో బ్రెడ్ బాగా ఇందులో ఫ్రై అయ్యి ఇలా అవుతుంది. నెక్స్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు వేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవటమే. ఫైనల్గా ఇక్కడ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి మంచి ప్రసాదం స్మెల్ రావాలి, మంచి కమ్మగా ఉండాలి, మంచి రుచి కూడా యాడ్ అవ్వాలి అంటే ఇందులో పచ్చికర్పూరాన్ని చిటికెడంటే చిటికెడ వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. గుడిలో పెట్టిన ప్రసాదంలా అచ్చం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి స్మెల్ వస్తుందో ఈ ప్రసాదం కూడా అంతే స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగా వస్తుందన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. నేను చెప్పేటట్టు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.